అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్తో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా. దేవా, ఇంకో సెషన్ ఇలా కలుసుకోవడానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సెషన్ లోని మేము చక్కటి లెసన్ నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగివేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? అయితే ఒకసారి ఏమైందంటే, ఒక చీమ ఒక నదిలో ఇరుక్కుపోయింది నాన్న. ఆ నదిలో ఇరుక్కుపోయేసరికి మరి ఆ రోజు ఆ నది వాటర్ చాలా బలంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల అది ఎంతో కష్టపడి స్విమ్మింగ్ చేస్తుంది, కానీ ఒడ్డుకు ఎలాగన్నా చేరి నా ప్రాణాన్ని రక్షించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కానీ తను రక్షించుకోలేకపోతుంది. ఎంతగానో స్విమ్మింగ్ చేస్తుంది, అన్ని చేస్తుంది, కానీ దాని వల్ల అవ్వట్లేదు అనమాట. అయితే ఇంకా ఏం లాభం లేదు అని అనుకొని ఇంకా అది ఏం చేసిందంటే గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అరవడం స్టార్ట్ చేసింది. ఓకేలే, నా వల్ల అయితే అవ్వట్లేదు కదా, ఎవరన్నా నాకు సహాయం చేస్తే నేను బయటపడతాను అని అనుకొని ఇంకా గట్టిగా సహాయం కోసము అడగడం స్టార్ట్ చేసింది. ఇంకా హెల్ప్ హెల్ప్ అని షౌట్ చేస్తూ ఉండగా అక్కడే ఆ నది పక్కన ఒక చెట్టు ఉంటూ ఉండేది నాన్న. ఆ చెట్టు మీద ఒక వైట్ పిజన్ కూర్చొని ఉంది. ఈ హెల్ప్ హెల్ప్ అని సౌండ్లన్నీ వింటుండగా ఎవరప్ప సహాయం కోసం అడుగుతున్నాడు అని ఆ చుట్టూ ప్రాంతం అంతా పరిశీలన చేసింది, కానీ ఎవరు లేరు. సడన్ గా మళ్ళీ ఆ బుజ్జి యాంట్ గట్టిగా సహాయం చేయండి అని అరిచేటప్పటికి ఓహోహో, నదిలో ఎవరో పడిపోయినట్టున్నారు అని ఆ నది వైపుగానే చూస్తూ ఉండగా మన బుల్లి చీమ మన పిజన్ కంటపడ్డది. ఓ, ఈ బుల్లి చీమ పాపం నీళ్ళలో పడిపోయినట్టుంది అని అనుకొని పిజన్ ఏం చేసిందంటే ఆ చెట్టు మీద ఒక ఆకుని తెంపి నీళ్ళలో ఆ చీమకు దగ్గరగా ఆ ఆకుని పడేసింది అనమాట. అలా పడేసేటప్పటికి ఆ యాంట్ దగ్గర ఆ ఆకు పడేటప్పటికి యాంట్ ఆ ఆకుని చూసి, అరే ఎవరో నాకు సహాయం చేయాలనుకుంటున్నారు అని గబగబా దాని దగ్గర స్విమ్మింగ్ చేసుకుంటూ ఎలాగన్నా ఆకుని పట్టుకోవాలని ఎంతో చాలా కష్టపడి ఇంకా ఆ ఆకు మీదకి ఎక్కి కూర్చొని అమ్మయ్య ఇంకా నా ప్రాణాలని దక్కించుకోవచ్చు అని అనుకుని మెల్లగా ఆకు ద్వారా ఒడ్డుకి చేరుకుందనమాట. అలా చేరుకున్న తర్వాత ఆ ఆకును పట్టుకొని చాలా తీక్షణంగా లేకపోతే చాలా అబ్జర్వ్ చేస్తుంది. ఈ ఆకు ఎవరు వేస్తుంటారు అబ్బా అని చుట్టూ చూస్తుంది. అక్కడ ఒక చెట్టు ఉండడంతో అది అలా పైకి చూసేటప్పటికి అక్కడ ఒక వైట్ పిజన్ కూర్చుని ఉంది. ఓ, వైట్ పిజన్ నాకు హెల్ప్ చేసిందా? ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దిస్ పిజన్. ఇది నాకు హెల్ప్ చేసినందుకు నేను కూడా దీనికి నా కృతజ్ఞత భావాన్ని చూపించాలి. నా ప్రాణాన్ని రక్షించినందుకు దీనికి ఎలాగన్నా నేను ఏదో ఒక ఫేవర్ చేయాలి అని అనుకుంటూ ఓకే, టైం కమ్స్ అండ్ ఐ డెఫినెట్లీ హెల్ప్ ద పిజన్. నా వంతు కృతజ్ఞత భావంతో నేను తప్పకుండా పిజన్ కి సహాయం చేస్తాను అనుకుందనమాట. అయితే ఒక రోజు ఏమైందంటే, ఒక వేటగాడు దాహం తీర్చుకుందామని ఈ నది ఒడ్డు దగ్గరకు వచ్చి తన గన్నుని పక్కన పెట్టి దాహం తీర్చుకుంటూ ఉంటాడనమాట. అలాగా ఆ దాహం తీర్చుకుంటూ కూడా చాలా సీరియస్ గా ఇక్కడ ఏమన్నా కుందేలు పిల్లలు ఉన్నాయా, ఇక్కడ ఏమన్నా పీకాక్స్ ఉన్నాయా, ఇక్కడ ఏమన్నా దుప్పులు ఉన్నాయా, ఇక్కడ ఏమన్నా జింకలు ఉన్నాయా అని అలా సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. సడన్ గా అక్కడ ఒక చెట్టు ఉండేసరికి ఆ చెట్టు వైపు అలా చూసేటప్పటికి ఆ చెట్టు మీద మన వైట్ పిజన్ ఉంది. మన వైట్ పిజన్ ఆ చెట్టు మీద నివసిస్తూ ఉండేదన్నమాట. సో అక్కడే దాన్ని నెస్ట్ ఉండేటప్పటికి అది మరి అక్కడే ఉంటూ ఉండేదన్నమాట ఆ చెట్టు మీద. సో అలాగా ఆ వేటగానికల్లో ఆ చెట్టు మీద ఉన్న పిజన్ మీద పడేసరికి మంచి వైట్ పిజన్, ఇది ఎంత బాగుంది అని అనుకొని దీన్ని ఎలాగని ఈరోజు షూట్ చేసి నేను చంపేసి దీన్ని తీసుకోవాలి అని అనుకొని అలాగా వేటగాడు నీళ్ళు తాగడం ఆపేసి తన గన్నుని తీసుకొని మెల్లగా దానికి గురిపెట్టి షూట్ చేద్దాం అనుకుంటూ ఉంటాడన్న. అలా అనుకునే లోపు అక్కడికి మన బుల్లి చీమ అనుకోకుండా నడుచుకుంటూ వస్తుంది అనమాట. సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఫుడ్ కొనుక్కోవాలి, చాలా ఆకలి వేస్తుంది అని అనుకుంటూ అలా నడుచుకుంటూ వస్తున్నప్పటికి ఈ యొక్క వేటగాడిని చూసి ఆ పిజన్ ని గురిపెట్టి చంపేయాలనుకుంటున్నాడు. నేను ఎలాగన్నా పిజన్ కి హెల్ప్ చేయాలి, ఎందుకంటే పిజన్ నాకు సహాయం చేసింది కదా అని. పిల్లలు, చీమ ఎంత బుల్లిగా ఉంటది, చాలా చిన్నగా ఉంటుంది కదా, అంత చిన్న చీమ పరిగెత్తుకుంటూ దూరం నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. మనం అంటే ఒక 4 అడుగులు వేస్తే గబగబ పరిగెత్తుకుంటూ వెళ్తే దొరుకుతాం, కానీ అంత బుల్లి చీమ ఎంత పరిగెత్తాలో చెప్పండి. అయినా గానీ దానికి అసాధ్యం అయినా గానీ గబా దాని వల్ల అయినంత పరిగెడుతూ ఉంది. పరిగెట్టి ఇంకెట్లా ఆ వేటగాడి దగ్గరకు వచ్చేసింది. ఆ వేటగాడు చాలా సీరియస్ గా ఆ పిజన్ కి ఫోకస్ పెట్టి షూట్ చేద్దాం అనుకుంటూ ఉంటాడనమాట. ఇదంతా చూసి ఆ చీమ ఎలాగా ఈ వేటగాడిని ఆపాలి, నేను చూస్తేనేమో ఇంత బుల్లిగా ఉన్నాను, నేను ఇట్లా ఈ పెద్ద వేటగాడిని ఆపగలను అని అనుకుంటూ నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి గబగబా ఆ యొక్క వేటగాడి కాలు ఎక్కేసి కొరుకుతుంది అనమాట. అలా కొరికేటప్పటికి వేటగాడు అయ్యో అని చెప్పి ఆ యొక్క గురి పైకి వెళ్ళి టబుక్కుమని బుల్లెట్ షూట్ అవుతుంది అనమాట. ఇంకా ఆ సౌండ్ ని పిజన్ ఎగిరిపోతుంది. అయ్యో, ఈ చీమలను కట్ చేసే అని అనుకుంటూ మళ్ళీ గురిపెట్టి చూద్దామంటే పిజన్ దొరుకుతుందా?
దొరకదు కదా అని అనుకుంటూ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. చూసారా, నిజమే కదా. ఆ చీమ ఆ పీజన్ దగ్గర నుంచి పొందుకున్న మేలుని బట్టి తిరిగి దానికి ఏదన్నా సహాయం చేయాలి, దాని ఆ కృతజ్ఞత భావాన్ని చూపాలని అనుకుంది కదా. బైబిల్లో కూడా హన్నా అనే ఒక ఆంటీ ఉంది నాన్న. ఆ ఆంటీ మరొకసారి ఏసే దగ్గరకు వచ్చి చాలా గట్టిగా ఏడుస్తూ చాలా బాధతో ఏడుస్తూ ఉంది అనమాట. ఎందుకంటే హన్నా ఆంటీకి పిల్లలు లేరనమాట నాన్న. అందరూ కూడా హన్నా ఆంటీని చాలా ఎగతాళిగా, చాలా బాధపరుస్తూ, చాలా ఏడిపిస్తూ చూసా నీకు లేరని ఆంటీ మీద జోక్స్ వేసుకుంటూ ఆంటీని ఎక్కిరిస్తూ ఉండేవారు అనమాట. అందుకే ఆంటీకి చాలా బాధ వేసి ఏసే దగ్గర ప్రేయర్ చేసుకోవడానికి వచ్చింది. అలాగా ప్రేయర్ చేసుకుంటూ గట్టిగా ఏడ్చుకుంటూ ఏసే నువ్వు నాకు బిడ్డని దయచేవా, ఇచ్చినట్టయితే నేను తిరిగి బిడ్డని నీకు ఇస్తాను, ప్లీజ్ ఏసయ్య నాకు హెల్ప్ చేయవా అని చెప్పి అలా ప్రేయర్ చేసుకున్నప్పుడు ఏసయ్య హన్నా ఆంటీ ప్రేయర్ విన్నానన్న. ఇని హన్నా ఆంటీకి ఒక చక్కటి కుమారుని ఇచ్చారు. ఆ కుమారుడు ఎవరు? సమూయేల్ అన్నయ్య కదా. సమూయేల్ అన్నని ఇచ్చినప్పుడు మరి ఆంటీ దేవుడితో ఏదైతే ఒప్పందం చేసుకుందో అది మర్చిపోయి సమూయేల్ అన్నని తన దగ్గరే ఉంచుకోలేదు. అని లేక పుట్టాడు కదా అని అనుకొని సమూయేల్ని తనతోనే ఉంచుకోలేదు. కానీ దేవుడికే మళ్ళీ తిరిగి కొత్త ఏజ్ వచ్చిన తర్వాత మరి సమూయేల్ అన్నని తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టేస్తుంది నాన్న. ఎందుకంటే దేవుడికి తన కృతజ్ఞత భావం కలిగింది. ఏసయ్యా నువ్వు నాకు బిడ్డనిస్తే నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని అనుకుంది కదా. అందుకే సమూయేల్ అనే పుట్టినప్పుడు మరి ఏసేకి కృతజ్ఞతగా మరి ఏసే నా ప్రార్థన ఆలకించాడు అని చెప్పి థ్యాంక్ఫుల్ గా సమూయేల్ అన్నని ఏసే సన్నిధిలో ఇచ్చిందనమాట. చూసారా నాన్న, మనం కూడా ఈ రోజు చాలా సార్లు ఏసే దగ్గర నుంచి చాలా బ్లెస్సింగ్స్ పొందుకుంటూ ఉంటాం. మనం కూడా మన స్నేహితుల దగ్గర నుంచి, మన రిలేటివ్స్ దగ్గర నుంచి, లేకపోతే చాలా మంది దగ్గర నుంచి మనము మేలు పొందుకుంటూ ఉంటాం. కానీ తిరిగి వాళ్లకు మనం కృతజ్ఞతగా మనము హెల్పింగ్ గా ఉండము కదా. చూడండి, ఇందాక స్టోరీలో కూడా పీజన్ ఆ చిన్ని యాంట్ కి హెల్ప్ చేసినందుకు ఆ యాంట్ దాని ప్రయత్నం, దాని వీలైనంత హెల్ప్ పీజన్ కి చేసింది కదా. దాని ప్రాణాలను రక్షించడానికి మరి పీజన్ ఎంతైతే సహాయం చేసిందో యాంట్ కూడా అంతే హెల్ప్ఫుల్ గా, అంతే థ్యాంక్ఫుల్ గా మరి పీజన్ కి ఉంది. ఈ రోజు ఏసే మనకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ ని బట్టి, మన స్నేహితులు మనకి చేసిన సహాయాన్ని బట్టి మనం థ్యాంక్ఫుల్ గా ఉన్నామా? ఉంటే గనక మన డీడ్స్ లోని, మన వర్క్స్ లోని మనము మన యొక్క థ్యాంక్ఫుల్నెస్ ని చూపిస్తాం. కాబట్టి ఇప్పటిదాకా మీరు ఏసేకి థ్యాంక్ఫుల్ గా లేరనుకోండి. ఏసే మనకి ఎన్ని దయచేశారు, కానీ తిరిగి ఎప్పుడైనా మనం ఏసేకి థ్యాంక్స్ చెప్పామా? మన ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి రివర్స్ లో వెళ్ళి అరే నిజంగా థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తామా? కానీ ఈ రోజు మనం అలా ఉండకుండా ఏసే మనకి ఇచ్చిన దాన్ని బట్టి థ్యాంక్ఫుల్ గా ఉంటూ, మన స్నేహితులు మనకి ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఆ సహాయం కావాల్సిన సమయంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనము సహాయం చేద్దాం. మరి ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామా? ఏసే ఈ రోజు నుంచి నువ్వు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నేను థ్యాంక్ఫుల్ గా ఉంటా. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు హావ్ గివెన్ లార్డ్. అవును కదా, దేవుడు మనకి ఎన్నో దయచేశారు. కాబట్టి దాన్ని బట్టి థ్యాంక్ఫుల్ గా ఉందామా? ఏసేకి థ్యాంక్స్ చెప్దామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, నిజమే ప్రభా. మరి ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రోజు మేము జీవంతో ఉన్నామంటే కూడా అది నీ కృపనే, అందుని బట్టి కూడా నీకు వందనాలు. ఈ రోజు మేము థ్యాంక్ఫుల్ గా ఉండడానికి సహాయము దయచేయండి అయ్యా. ఆ చిన్ని చీమ మరి పిజన్ దాన్ని ప్రాణాన్ని రక్షించినందుకు ఎలాగైతే థ్యాంక్ఫుల్ ఉందో, ఈ రోజు మేము కూడా నీ సన్నిధిలో నీకు అలానే ఇంకా ఎవరెవరైతే మాకు సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా మేము థ్యాంక్ఫుల్ గా ఉండడానికి, మేము అనేక మందికి హెల్ప్ఫుల్ గా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? అందరూ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఈరోజు మీ అందరూ మంచి స్టోరీ నేర్చుకున్నారు కదా. ఈరోజు అన్నా అంటే చీమ ఎలా థ్యాంక్ఫుల్ గా ఉన్నారో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం కూడా థ్యాంక్ఫుల్ గా ఉందామా? మెమరీ నేర్చుకుందామా? ఇంకా 5 పదాలు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతుంది. మొదటి దశలో 5 పదాలు.